రాజకీయం కూడా వ్యాపారంగా మారిపోయింది అన్న విమర్శ సంగతి అలా ఉంచితే వ్యాపార వారసత్వం రాజకీయాలకు విస్తరిస్తోంది. రాజకీయ ఉద్దండులు తమ వారసులను కూడా రాజకీయ అరంగేట్రం చేయించి చెయ్యి పట్టి నడిపించాలని చూస్తున్నారు. పుష్కలమైన ఆర్థిక వనరులను పరిచయాలను పెట్టుబడిగా పెడుతూ వారసత్వ రాజకీయాలు నడపడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇలాంటి రాజకీయ కుటుంబాలు పెద్ద ఎత్తున వేళ్లురికేలా ప్రయత్నంలో ఉన్నాయి. ఈ కుటుంబాలు కూడా రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందినవి కావడం మరో విశేషం. ప్రకాశం జిల్లా రాజకీయ వారసత్వాల మీద 99 టీవీ ప్రత్యేక కథనం. రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా జిల్లా వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న వారిలో ముందు వరుసలో ఉంటారు కరణం బలరామ కృష్ణమూర్తి అలియాస్ బలరాం. తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బలరాం చంద్రబాబు సమకాలీనుడిగా యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో ఎదిగారు. 1977 ఇందిరాగాంధీని దాడి యత్నం నుంచి కాపాడి అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. 1978లో మొదటిసారిగా అద్దంకి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అలా మొత్తం 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచినా మధ్యలో ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్లి వచ్చిన చరిత్ర ఉంది. 2009లో తాను, 2014లో కొడుకు వెంకటేష్ అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ మీద ఓడిపోయారు. 2019లో చీరాల నుంచి టీడీపీ తరపున గెలిచినా రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టడంతో తన కొడుకు వెంకటేష్తో సహా వైసీపీలో చేరారు. 2024 నాటికి తన వారసుని పోటీలో దింపినా చీరాలలో పరాజయం తప్పలేదు. మళ్లీ వెనక్కి వెళ్లి టీడీపీలో చేరదామంటే గతంలో చంద్రబాబు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు టీడీపీలోకి వెళ్లలేక వైసీపీలో దిక్కుతోచక కొడుకు భవిష్యత్ అగమ్య గోచరగా మారటం ఆ సీనియర్ నాయకుణ్ణి ఆవేదనకు గురిచేస్తోంది. అద్దంకిలో గొట్టిపాటిని తండ్రి కొడుకులిద్దరూ ఎదుర్కోలేక చీరాలలో ఆమంచి దెబ్బకు భంగపడి కొడుక్కి రాజకీయ వారసత్వాన్ని అందించలేని నిస్సహాయత. ఇదే ప్రాంతంలోని పంగులూరుకు చెందిన డాక్టర్ బాచిన చెంచుగరటయ్య పరిస్థితి కూడా ఇలాంటిదే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈయన కూడా ప్రముఖంగా చెప్పుకోదగ్గ నాయకుడే. బలరాం కరటయ్య ఇద్దరూ దగ్గర బంధువులే అయినా రాజకీయాల్లో మాత్రం ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చారు. సమితి ప్రెసిడెంట్గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి అద్దంకి నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గరటయ్య రాజకీయ వ్యూహాలు పన్నటంలో దిట్ట. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఓడినా 1983లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కరణం బలరాం మీద గెలవటం ఆయన రాజకీయ జీవితంలో మేలిమలుపు. ఆ తర్వాత ఒకసారి టీడీపీ నుంచి, ఇంకోసారి ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర ఆయనది. 2019లో పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొడుకు కృష్ణ చైతన్యకు నామినేటెడ్ పదవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినా 2024కు ముందు టికెట్ లేదని తేలగానే తండ్రి కొడుకులు టీడీపీలోకి వెళ్లారు. వాళ్లకొక నియోజకవర్గం అంటూ లేదిప్పుడు. కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. ప్రకాశం జిల్లాలో చాలా కాలంగా పేరున్న మరో రాజకీయ కుటుంబం గొట్టిపాటిది. జడ్పీ చైర్మన్గా, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన గొట్టిపాటి హనుమంతరావు రాజకీయ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పెద్ద కొడుకు నర్సయ్య మార్టూరు నుంచి 2 సార్లు గెలిస్తే చిన్న కొడుకు రవికుమార్ అద్దంకిలో 4 వరుస విజయాలు నమోదు చేసుకున్నారు. అందులో 2 సార్లు తండ్రి కొడుకులైన బలరాం వెంకటేష్ మీద కావటం విశేషం. పైగా ఒకసారి కాంగ్రెస్ నుంచి, ఆ తర్వాత వైసీపీ నుంచి, గత 2 విడతలు టీడీపీ నుంచి గెలవటం ద్వారా తన వ్యక్తిగత బలమేంటో రుజువు చేసుకున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అదే సమయంలో అన్న నరసయ్య కూతురు డాక్టర్ లక్ష్మికి దర్శి టికెట్ ఇప్పించుకున్నారు. కొద్ది తేడాతో ఓడిపోయినా ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో రాజకీయంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా గొట్టిపాటి కుటుంబానికే అద్దంకి సీటు దక్కుతుందనే సంకేతాలు ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. ఒంగోలు కేంద్రంగా రాజకీయాలు నడిపిన రాజకీయ కుటుంబాలు కూడా తక్కువేమీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు వైవి సుబ్బారెడ్డి సొంత ఊరు అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది.
ఆయన ఒంగోలు లోక్సభ స్థానం నుంచి ఎంపీ అయ్యారు. టీటీడీ చైర్మన్ కూడా అయిన సుబ్బారెడ్డి ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడయ్యారు. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలై 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రి పదవి కూడా చేపట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసన్న వైవీకి స్వయానా బావ. ఇప్పుడు జనసేనలో చేరిన వాసు తన రాజకీయ వారసత్వం కొడుకు ప్రణీతరెడ్డికి అందించాలని ప్రయత్నిస్తున్నా వైసీపీలో సాధ్యమైనంతగా అది జనసేనలో కుదరదేమో అన్న ఆలోచనలో పడ్డారు. ఒంగోలులో ఆధిపత్య పోరులో నిలబడ్డ మరో కుటుంబం దామచర్ల కుటుంబం. కొండెపి నుంచి గెలిచిన మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మనుమలు దామచర్ల జనార్దన్, దామచర్ల సత్య ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. జనార్దన్ 2014, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యారు. సత్య ప్రస్తుతం రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గం ఏదైనా అందుబాటులోకి వస్తే సత్య కూడా పోటీలో ఉండాలనుకుంటున్నారు. వారసుల్ని రంగంలోకి దించాలనుకుంటున్న వారిలో మరికొందరు ప్రముఖులున్నారు. మాగుంట సుబ్బరామరెడ్డి తమ్ముడుగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాసులరెడ్డి పార్టీలు మారినా 6 సార్లు ఎంపీగా గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లోనే కొడుకును దించాలని చూసిన లిక్కర్ స్కామ్ ఆరోపణల వల్ల కుదరలేదు. కానీ ఈసారి మాత్రం తన కొడుకు రాఘవరెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే ఆయన ప్రకటించారు. ఒంగోలు ప్రక్కనే ఉన్న దర్శిలో 2004లో బూచేపల్లి సుబ్బారెడ్డి గెలవగా ఆయన వారసుడు శివప్రసాద్ రెడ్డి 2009, 2024లో గెలిచారు. సుబ్బారెడ్డి భార్య వెంకయ్యమ్మ ఇప్పుడు ప్రకాశం జెడ్పీ చైర్పర్సన్. ఈ కుటుంబం సంగతి అలా ఉంచితే వ్యాపార నేపథ్యమున్న సిద్ధా రాఘవరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఒక్క వెలుగు వెలిగారు. కానీ 2019లో వైసీపీ గెలుపుతో ఆయన తన వ్యాపార ప్రయోజనాల కోసమే వైసీపీ వైపు వెళ్లారనే విమర్శలు ఉన్నాయి. అక్కడ కొడుక్కి టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని మించి దక్కలేదు. మళ్లీ టీడీపీ గెలుపుతో ఆ పార్టీ వైపు చూసినా గ్రీన్ సిగ్నల్ రాలేదు. కొడుక్కి రాజకీయ వారసత్వం అందించలేకపోయారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన భార్య పురంధరేశ్వరి పార్టీలు మారి మంత్రి పదవులు దక్కించుకున్నా కొడుకు హితేష్ చెంచురాంకు రాజకీయ వారసత్వాన్ని ఇవ్వలేకపోయారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడైన గాదే వెంకట్రెడ్డి సైతం కొడుకు మధుసూదన్ రెడ్డికి తగిన రాజకీయ వారసత్వాన్ని ఇవ్వలేకపోయారు. మొత్తంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గాల్లోనే ఈ వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. అయితే రాజకీయ పార్టీలు కూడా వారసత్వాన్ని సమర్థిస్తాయా, కొత్త వాళ్లకు అవకాశాలిస్తాయా అనేది తేలాల్సి ఉంది. అప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఎంపీల వారసుల ఫ్లెక్సీల మీద ఫోటోలతో వారసత్వాన్ని చాటుకుంటూనే ఉంటారు.